హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ మోడ్. మరి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం ఛానల్ ద్వారా. సో ఈ రోజు ఏంటంటే పోస్టర్లో ఏ విధంగా ఉందో మీకు పోస్టర్లో మొత్తం చూపించిన తర్వాత దగ్గరికి వెళ్ళి ప్రతిదీ మీకు పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం పోస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మీకు పోస్టర్లో ఉన్నది ప్రతిదీ చూపిస్తా అని చెప్పాం కాబట్టి పోస్టర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం లేట్ చేయడం ఎందుకు, పోస్టర్ని అయితే చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఈసారి సప్తముఖ మహా వినాయకుడు అనమాట, మహాశక్తి వినాయకుడు. సో 7 తలలతోని అదే విధంగా 14 చేతులతోని ఈసారి మనకు గణనాథుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. మనం ఇక్కడ చూసుకోండి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఈసారి అయితే 14 చేతులు అంటే మామూలుగా లేదు విగ్రహం. మీకు మొత్తం దగ్గర నుంచి చూపిస్తా, బట్ పోస్టర్లో ఉన్నది మీకు క్లారిటీగా మీకు చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూడండి, అయోధ్య రాముడు బాలరాముడు అనమాట, కుడి వైపున. సో ఎడమ వైపున అయితే ఇక్కడ మూషికం చూడండి, ఇక్కడ గద, అదే విధంగా రాహు కేతువుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ వెనకాల చూసుకుంటే మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం వెనకాల ఉన్న తర్వాత చూద్దాం. కానీ ఇక్కడైతే మనకు శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా ఇటు ఎడమ వైపున మండపంలో అయితే శివపార్వతుల కళ్యాణం, అదే విధంగా ఇక్కడ మహావిష్ణువు లేడు, సో విష్ణుమూర్తి కూడా ఉన్నాడనమాట. డైరెక్ట్ గా మనం మొత్తం కొంచెం చేంజెస్ ఉన్నాయి ఈ బ్యానర్ లో ఉన్నదానికి మనం డైరెక్ట్ గా చూసిన దానికి. సో మీకు ప్రతిదీ డైరెక్ట్ గా చూపించి పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆలస్యం మనం వెనకాలకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి థర్డ్ కోటింగ్ కి సంబంధించి ఇక్కడ మెటీరియల్ అయితే తయారు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట. ఇది వేసిన తర్వాత ఇంకా ఆరిన తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ చూడండి అది కూడా కలుపుతున్నారు. సో అందులో కూడా ఏదో బూర అయితే కలుపుతున్నారు. మనం చూసుకున్నట్టయితే చిన్నగా కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటారేమో కొబ్బరి బూరే కావచ్చు, కానీ చాలా మిషన్ లో వేసి చాలా సన్నగా చేశారు. సో దాన్ని కూడా మిక్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తున్నట్టయితే కలుపుతున్నారు కదా, మంచిగా కలుపుతున్నారు. నిజంగా ఈ థర్డ్ కోటింగ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ వినాయకుని కుడి సైడ్ మండపంలో అయితే మనకు శ్రీనివాసుల కళ్యాణం విగ్రహ పటాలు ఇవి. సో ఇక్కడికి వచ్చేసినాం అనమాట. మనం చూసుకోండి, అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, అదే విధంగా విష్ణుమూర్తి, మధ్యలో వర్ణదేవుడు, శ్రీనివాసుల కళ్యాణం అనమాట. ఇది విష్ణుమూర్తికి సంబంధించింది. సో అక్కడ లక్ష్మీదేవిని చూడండి, లక్ష్మీదేవి అమ్మవారికి 4 చేతులు అవుతున్నాయి. అమ్మవారి చేతులకు కూడా జ్యువెలరీ వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి 3 విగ్రహాలకి సంబంధించి చేతుల వరకు జ్యువెలరీ వర్క్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, కాకపోతే గాజుల వర్క్ అయితే కంప్లీట్ అయింది. అమ్మవారి చేతిలో చూడండి, అక్కడ చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు తామర పువ్వు పైన కూర్చుంటారు కాబట్టి అమ్మవారికి తామర పువ్వు అనేది చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారి చేతిలో అయితే తామర పువ్వు ఉంది. అదే విధంగా కిరీటాలకి ఇంకా అసలు జ్యువెలరీ వర్క్ అయితే అసలు కంప్లీట్ కాలేదు. ఇంకా అమ్మవారి చేతుల విషయాన్ని మాట్లాడుకున్నాం కాబట్టి అమ్మవారి చేతుల్లో 2 చేతుల్లో చూడండి అమ్మవారికి అయితే మనకు మాల కనిపిస్తుంది. ఇది పువ్వుల మాల. చూస్తుంటేనే ఇది డైరెక్ట్ అసలు నిజంగా ఇంత అద్భుతంగా చేసిర్రు. అసలు డిజైన్ చేసిన వాళ్ళైతే ఎంత క్రియేటివ్ గా చేసిర్రు అని చెప్పుకోవచ్చు. నిజంగా పువ్వుల దండలాగే ఉంది. నిజంగా దీన్ని ఇంకా కలర్ వేయకముందే ఇంత అద్భుతంగా ఉందంటే కలర్ వేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకా మీరు అందరు చూడబోతారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మవారి చీర కానీ, అదే విధంగా ఈ విష్ణుమూర్తి వర్ణదేవుడి యొక్క పంచ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా న్యాచురల్ గా చేసారు. చాలా అద్భుతంగా ఉంది. డైరెక్ట్ గా నిజంగా పంచ కట్టినట్టే ఉంది. నిజంగా అంత అద్భుతంగా ఉంది. ఇది ఏదో కాదండి, మనకి నార్మల్ గా చూసుకుంటే గోన సంచి అంటారు కదా, ఇప్పుడు రేషన్ షాపులలో రేషన్ బియ్యం వస్తాయి. సో ఆ సంచికి చెందిన కేటగిరీకి చెందిందే ఇది కూడా. సో దీన్ని గోనె సంచి, జోర సంచి, సో అట్లా అంటూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి అమ్మవారి చేతులు ఆ మాల చూస్తుంటైతే నిజంగా శ్రీనివాసుల కళ్యాణం ఇక్కడ జరుగుతుందేమో, నిజంగానే అమ్మవారు విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చిర్రేమో అన్న విధంగానే అనిపిస్తుంది. నిజంగా ఆ దండ చూడండి, ఆ చేతులు చూడండి, అదే విధంగా ఆ చీర, అమ్మవారి యొక్క చీర నిజంగా మస్తు అద్భుతంగా అనిపిస్తుంది. సో మనం ఇక్కడ కుడి వైపున ఉన్న మండపంలో అయితే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వర్ణదేవునికి సంబంధించిన మ్యాటర్ ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 తమ్ముళ్ళు అయితే జ్యువెలరీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది ఇట్లా తయారు చేసి అక్కడ మొత్తం ఇక్కడ లేయర్స్ గా తయారు చేసి అక్కడ మొత్తం అతికించడం అనమాట. ఇక్కడ చూడండి అది డై అనమాట. అందులో పెట్టి తీయడం అది ఈజీగా రావడానికి అని చెప్పేసి అట్లా తయారు చేస్తున్నారు. సో మనకి చాలా అవసరం ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిని ఎంచుకున్నారేమో మేబీ. చూడండి అందులో బంకమట్టి పెట్టి ఆ డైలో మెల్లగా తీసి అవన్నీ లేయర్స్ గా పక్కన పెట్టి తర్వాత ఇవన్నీ తీసుకుపోయి విగ్రహాలకు అతికించి తర్వాత పెయింటింగ్ అనేది ఇస్తారనమాట. సో మనం ఇక్కడ ఈ మండపానికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ చూసాం కాబట్టి, అదే విధంగా వినాయకునికి ఎడమవైపున మండపంలో శివపార్వతుల కళ్యాణం ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు మీకు చూపిస్తాం.
సో మనం వినాయకుని యొక్క కుడివైపున ఉన్న మన బాలరాముని విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు బాలరాముని విగ్రహం చూసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని విగ్రహాలు అయితే అయిపోయినాయి. అక్కడ కుడివైపు మండపంలో కావచ్చు, ఎడమవైపు వినాయకుని ఎడమవైపు రాహుకేతులు కావచ్చు, అదేవిధంగా ఎడమవైపు మండపంలో శివపార్వతులు కావచ్చు. ఇక్కడ రాముని విగ్రహం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ వరకు ఈ గద్దె వరకే మొత్తం వర్క్ అనేది కొంచెం అయిపోయింది అనమాట. ఈ రాముని విగ్రహం ఒకటే కాలేదు, ఇది ఇంకా చాలా వర్క్ అయితే కావాల్సి ఉంది. కాబట్టి ఫాస్ట్ గా చేస్తున్నారు కాబట్టి ఈ రాముని విగ్రహం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది అనే ఉద్దేశం నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి ఇది లాస్ట్ కి చేద్దాం అనుకున్నారేమో మేబీ. ఇక్కడ చూడండి రాముని చేతిలో అయితే బాణం కనిపిస్తుంది. బాణం ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా బాలరాముడు అసలు నిజంగా మస్తు అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఈ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాబోతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రాముని విగ్రహం గురించి మాట్లాడుకుందాం. మరి అదే విధంగా వినాయకునికి ఎడమ వైపున రాహుకేతులు అయితే ఉన్నారు కదా, అక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది. ఒక 4-5 మెంబర్స్ అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ డీటెయిల్ గా మీకు చూపిస్తాం రండి. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ అయితే నడుస్తుంది. ఓ 4-5 మెంబర్స్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. రాహుకేతు విగ్రహాలు అనమాట ఇవి, రాహుకేతు విగ్రహాలు. సో ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ ఇందాక డైల్ దగ్గర చూపించినాం కదా, డైలో పెట్టి ఆ జ్యువెలరీ వర్క్ రెడీ చేస్తున్నది. సో అవి తీసుకొచ్చి లేయర్స్ గా అక్కడ అతికిస్తున్నారు, మీరు చూసుకోవచ్చు పైన. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా చాలా స్మూత్ గా కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ ఐ థింక్ నాకు తెలిసి పెయింట్ వేయడమే మిగిలిందేమో, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా వర్క్ ఉండొచ్చు, బట్ నాకైతే తెలిసినంత వరకు అయితే మొత్తం అయిపోయినట్టే కనిపిస్తుంది. సో ఇంకా అక్కడ జ్యువెలరీ అయితే అతికిస్తున్నారు. ఎంత అద్భుతంగా పెట్టిరంటే మన రాహుకేతులను అయితే నిజంగా రాహుకేతులే వచ్చి ఇక్కడ నిలబడినారా అన్న విధంగా ఉంది. అక్కడ నిజంగా చూడండి అక్కడ క్లాత్ అనమాట, అది కాటన్ క్లాత్. ఆ క్లాత్ ని ఆ మెడ దగ్గర అతికించి ఆ బ్రష్ తో ఆ మట్టిలో ఏమంటారు ఆ మట్టితోని అక్కడ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. మీరు గమనించండి. ఇంత స్మూత్ గా రావడానికి రీజన్ ఏంది అనుకున్నా నేను కూడా. నేను ఇప్పుడే చూస్తున్నా. అక్కడ చూడండి మళ్ళీ అక్కడ ఇంకో క్లాత్ పెట్టినారు. అక్కడ చూడండి క్లాత్ పెట్టి క్లాత్ పైన మట్టి ఈ పెయింట్ అనేది వేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి రాహుకేతు విగ్రహాలకి ఈ అన్న అయితే ఇక్కడ మనకు జ్యువెలరీ అయితే అతికించడం జరుగుతుంది. అదే విధంగా అటువైపున చూసుకుంటే మనకి క్లాత్ పెట్టి మట్టితో కోటింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో కింద ఇంకా వాళ్ళు మట్టి విసికే వాళ్ళు మట్టి విసుకుతున్నారు. సో ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. జ్యువెలరీ వర్క్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఏంటంటే వినాయకునికి ఎడమ వైపున ఉన్న మండపంలో శివపార్వతుల కళ్యాణ విగ్రహాలు అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చి వర్క్ ఎంత వరకు అయిందో అనేది మీకు మొత్తం చూపిస్తాం. ఒక్కసారి వెళ్దాం రండి. మరి మనం ఖైరతాబాద్ వినాయకుని ఎడమ వైపున మండపంలో అయితే మనకు శివపార్వతుల కళ్యాణం విగ్రహాల దగ్గరకు వచ్చేసినాం కదా. ఇక్కడ చూడండి మధ్యలో విష్ణుమూర్తి అనమాట, ఇక్కడ శివయ్య, అక్కడ పార్వతమ్మ గౌరీదేవి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శివయ్యని చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా, నిజంగా శివయ్యనే వచ్చి నిలబడిందా అని చెప్పి నేను ఇంతకు ముందు అన్నా కూడా. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది ఆ రుద్రాక్ష మాల చూడండి. నిజంగా రుద్రాక్షలు తీసుకొచ్చే ఏసీరేమో, అవి నిజమైన రుద్రాక్షలేమో అన్నట్టే. అదే విధంగా పాము చూడండి, అక్కడ పాము కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. శివయ్య అంటే ఖచ్చితంగా ఇక రుద్రాక్ష మాల, మెడలో పాము, పైన గంగాదేవి, అక్కడ చూసుకోండి గంగాదేవి, పైన చంద్రవంక. సో ఇక్కడ ఆ జుట్టు చూడండి శివయ్యది. సో మస్తు అనిపిస్తుంది. ఎందుకనంటే శివయ్య భక్తులు అయితే చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈసారి మాత్రం ఖైరతాబాద్కి రండి, ఖచ్చితంగా ఇక్కడ శివయ్యను అదే విధంగా వినాయకుడిని అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నా. ఎందుకంటే మస్తు అనిపిస్తుంది చూస్తే. ఇక్కడ చూడండి ఇక్కడ పులి అన్నమాట, ఇది పంచ శివయ్య, ఇవి శివయ్య పాదాలు. నిజంగా నేను ముట్టుకుంటున్నా చూడండి, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ చేతులు చూడండి, చేతులకు కూడా రుద్రాక్ష మాలలు. వర్క్ అయితే మొత్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది చెల్ల అన్నమాట. సో ఇది పచ్చగా ఉంది చూడండి, చేతి కంటింది, దాన్ని నార్మల్ గా ఆరిందేమో అని ముట్టుకున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మధ్యలో విష్ణుమూర్తి అనమాట, విష్ణుమూర్తి, ఇక్కడ పార్వతీదేవి. విష్ణుమూర్తి పంచ చూడండి, విష్ణుమూర్తి పంచ చూడండి, అదే విధంగా పాదాలు చూడండి. మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాబోతుంది. కొంచెం ఆరిన తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఐ థింక్, ఎందుకంటే మొత్తం వర్క్ అయితే అయిపోయింది. నిజంగా ఆ దేవుళ్ళే వచ్చి ఇక్కడ నిలబడినారా అనే ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. మీకు వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో నేనేమంటున్నానంటే మస్తు అనిపిస్తుంది నిజంగా. విష్ణుమూర్తి యొక్క చేతిలో అక్కడ శంఖం చూడండి, అక్కడ శంఖాన్ని చూసుకోండి. అదే విధంగా ఇక్కడ పార్వతీదేవి అమ్మవారికి అయితే ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా అసలు స్టార్ట్ కాలేదని చెప్పుకోవచ్చు. అమ్మవారి కురులు చూడండి, అదే విధంగా అమ్మవారి చీర, అదే విధంగా ఇక్కడ మనం అక్కడ కుడివైపున ఉన్న
విష్ణుమూర్తి లక్ష్మీదేవి చేతిలో మాల ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ఎడమ సైడ్ మండపంలో కూడా మన పార్వతీదేవి చేతిలో అయితే పువ్వుల మాల ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం చేంజ్ ఉంది. ఇక్కడైతే నిజంగా ఫ్లవర్స్ అన్నట్టే అనిపిస్తుంది. ఇది పెయింట్ వేయకముందే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. పెయింట్ వేసిన తర్వాత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోండి, ఇంకా మస్తు అనిపిస్తుంది. సో మనం వినాయకుని ముందైతున్నాం ఈరోజు. సో ఇక్కడ ఎందుకంటే కొంచెం ముందుకు వచ్చినాం, మీకు డీటెయిల్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం ముందుకు రావడం అయితే జరిగింది. వెనకాల చూసుకోండి, మొత్తం వర్క్ అయితే ఇంకా అయితేనే ఉంది. ఇంకా ఎందుకంటే మొత్తం కంప్లీట్ కాలేదు. 85% వర్క్ అయితే అయిపోయింది. ఇంకా 15% పెయింటింగ్ అది ఇది అనేది ఉంది. సో అక్కడ మనం చూసుకుంటే పైన నాగసర్పం దగ్గర కావచ్చు, ఇంకా చేతుల దగ్గర కావచ్చు వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడ మనుషులు కూడా ఉన్నారు, మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అక్కడ చూడండి, పైన నాగసర్పం దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది. అదే విధంగా 7 తలలు వినాయకునికి సప్తముఖ మహాగణపతి కాబట్టి ఈ ఖైరతాబాద్ వినాయకుని యొక్క సప్త ముఖాలు చూడండి. ముఖాల దగ్గర వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా చిన్న చిన్న వర్క్, అదే విధంగా జ్యువెలరీ వర్క్. ఈ జ్యువెలరీ వర్క్ అనేది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత పెయింటింగ్ అనేది మనకు ఈ 2-3 డేస్ లో స్టార్ట్ అవబోతుందంట. నిజంగా చూడండి, అక్కడ నడుము వరకు అయితే 3 కోటింగ్లు అయితే అయిపోయినాయి. ఇంకా కింది వరకు పంచది ఉంది పెండింగ్. సో అదొకటి అయ్యేది ఉంది. అక్కడ చేతుల దగ్గర చూడండి, చేతుల దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది. వినాయకుని చేతులలో చూసుకోండి, ఒక చేతిలో అయితే త్రిశూలం, ఒక చేతిలో అయితే కమల పువ్వు, అదే విధంగా ఒక చేతిలో అయితే గద, ఒక చేతిలో శంఖం. సో అట్లా అన్ని రకాలు అన్నమాట. 14 చేతులు అన్నమాట. ఒక చేతిలో లడ్డు, అదే విధంగా ఆశీర్వదించే కుడి చేతు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా కిందికైతే కోటింగ్ అయిపోయింది. ఇంకా వర్క్ అయితే మొత్తం పూర్తిగా అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు. ఇంకా పెయింటింగ్ ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఆ పెయింటింగ్ కూడా ఈ 2-3 డేస్ లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా పెయింటింగ్ అయిపోయిన తర్వాత వినాయకుడు అయితే రెడీ అయిపోయినట్టే, ఇంకా అద్భుతంగా కనిపిస్తాడు. ఇప్పుడే మట్టి వినాయకుడు అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే మేక్ చేసే వాళ్ళు అయితే ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే మనకు చిత్రపటాలలో చూసింది నిజంగా ఇక్కడ డైరెక్ట్ గా చూసినట్టే అనిపిస్తుంది. నిజంగా అంత అద్భుతంగా చేశారు. క్రియేటివ్ డైరెక్టర్స్ అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మస్తు అనిపిస్తుంది నాకైతే. అక్కడ వర్క్ అయితే నడుస్తూనే ఉంది. ఇంకా కోటింగ్ వేసిన తర్వాత పెయింటింగ్ అనేది 2-3 డేస్ లో స్టార్ట్ అవ్వబోతుంది. సో పెయింటింగ్ వేసిన తర్వాత అయితే మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. సో ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్ చూస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నచ్చితే కామెంట్ చేయండి.